కేటాయించారు. ఇందులో దాదాపు 594 కాలుష్య రహిత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 2000 కోట్ల పెట్టుబడి పెట్టగా మరికొన్ని ఆ ఏర్పాట్లలో ఉన్నాయి. కాగా 120 ఎంఎస్ఎంఈ కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాయి. మరో 230 పరిశ్రమలు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 244 కంపెనీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. దండు మల్కాపురం పారిశ్రామిక పార్కులోని 231 ఎకరాలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు, 106 ఎకరాలను టాయ్స్ పార్కుకు, 194 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పరిశ్రమలకు, 74 ఎకరాలను ప్లగ్ అండ్ ప్లే షెడ్ల కోసం కేటాయించారు. దీంతో పాటు పారిశ్రామిక పార్కులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఇంటి నుంచి పనికి వెళ్లి వచ్చేలా ఏర్పాట్లు సహా అవసరమైతే ఇక్కడే నివాసం ఉండేలా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి హైదరాబాద్ నుంచి చౌటుపల్లి ఉన్నటువంటి ప్రాంతంలో ఇక పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఇవాళ అక్కడ ఐటీ పార్క్ ఉన్నది, అదేవిధంగా గండెమలకపూర్ దగ్గర. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ భూములు ఇవాళ ఏదైనా పార్కు పెట్టాలన్నా, ఏది పారిశ్రామికంగా డెవలప్ చేయాలన్నా ప్రైవేటు భూములను వ్యక్తులు, వ్యవసాయ రైతుల నుంచి కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం ఖర్చుతో పాటుగా రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ ఆ ప్రాంతంలో రాచకొండ దగ్గర కానీ, ఆ ప్రాంతంలో చౌటుపల్లి ప్రాంతంలో దాదాపు సుమారుగా 30-40 వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందుకని ఆ ప్రాంతాలు పారిశ్రామికంగా పెట్టుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే ఇవాళ విజయవాడ హైవే వైపు ప్రభుత్వం అభివృద్ధి దశలో ముందుకెళ్లాలని ఆలోచన ఉంది. కాబట్టి ఐటీ సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా అటువైపు వెళ్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం మీ అందరికీ తెలుసు. ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తాడు. ఆయన వచ్చిన ఆలోచన విధానం కానీ, ఆయన ఆలోచనలు కానీ తప్పకుండా ఇవాళ రాచకొండని టూరిజం ప్లేస్గా మార్చి తీస్తాడు. ఐటీ కారిడార్ రావడం వల్ల పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు